సిద్ధం అంటారు ఒకరు, యుద్ధం అంటారు మరొకరు. వై నాట్ 175 అంటారు ఒకరు. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. వై నాట్ పులివెందుల అంటారు మరొకరు. వై నాట్ పులివెందుల. అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు. సొంతం సొంతం నీకా నాకా హేండి. జగన్ గుర్తు పెట్టుకో, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్లు పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నాను. ఈ సిద్ధం యుద్ధం పోరులో ఓటర్లు ఏమంటారో చూద్దాం. గత 30 సంవత్సరాలుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్. 2024 ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతి నిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తా రూపంలో మీకందిస్తోంది వాజీ. సిద్ధం యుద్ధం. బ్యాలెట్ లో చూద్దాం. రెండు 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాజీ ఛానల్ ఆధ్వర్యంలో చేపడుతున్న సిద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జిల్లాలోని ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం. ప్రధానంగా మొదటిగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఒక ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలానే బొబ్బిలిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బేబీ నాయన ఈరోజు తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక మూడో ప్రధాన అంశం ఏంటంటే స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని, జోనల్ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ మూడింటి చూసుకున్నట్లయితే ప్రధానంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారని మనం చెప్పుకోవచ్చు. ఎన్నికల సంబంధించినటువంటి ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా నియమావళిని పాటించాలని చెప్పి ఎన్నికల కమిషన్ నిర్దేశించినటువంటి నియమాలను తప్పనిసరిగా పాటించాలని, వాటి యొక్క అనుమతులను కూడా తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇక రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటైనటువంటి జిల్లా కలెక్టర్ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నాటి నుంచి కూడా ఓటర్ల జాబితాలోని సంబంధించినటువంటి చేర్పులు కానీ మార్పులు కానీ అసలు జరగవని చెప్పి చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి అంటే కొత్త ఓటర్లను అయితే మాత్రం చేర్చుకోవచ్చు, కానీ అదేవిధంగా ఒక స్థానం నుంచి వేరొక స్థానానికి బదిలీ కావడానికి మాత్రం దీన్ని ఓటర్లను చేసుకోవచ్చు అని చెప్పి నాగలక్ష్మి గారు ఈరోజు రాజకీయ పార్టీ ప్రతినిధులతో చెప్పారు. ఇక అదేవిధంగా అంటే ఈ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే వెలువడిందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 15,000 పోస్టర్లను, బ్యానర్లను, ఫ్లెక్సీలను కూడా తొలగించినట్లు జిల్లా కలెక్టర్ ఈరోజు రాజకీయ సంబంధించినటువంటి పార్టీ ప్రతినిధులతో సమావేశంలో చెప్పారు. ఇక ప్రైవేటు వ్యక్తుల యొక్క ఇళ్లపైన 3 జెండాలు కూడా కట్టుకోవచ్చు. అయితే అదేవిధంగా అంటే మున్సిపాలిటీ సంబంధించి, పంచాయతీ సంబంధించినటువంటి హోర్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అనుమతి తీసుకొని మాత్రమే వాటిల్లో ఏవైనా సరే హోర్డింగ్లు కానీ ఏవైనా సరే అనుమతి తీసుకొని మాత్రమే పెట్టుకోవచ్చని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ ఛానల్, అదేవిధంగా రేడియో, సోషల్ మీడియా, బల్క్ SMS, డిజిటల్ బోర్డుల్లో కూడా ప్రకటనలు ఇవ్వాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరి అని చెప్పి జిల్లా కలెక్టర్ ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆటోల్లోనూ, బస్సుల్లోనూ, ప్రజా రవాణా వాహనాల్లోనూ కూడా అమలు చేయడానికి రాజకీయ పార్టీల తాలూకా ఫోటోలు కానీ ఉన్నట్లయితే వాటికి కూడా తప్పనిసరిగా అనుమతులు ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఈరోజు స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసినట్లు మనకి తెలుస్తోంది. ఇక పేపర్లో కూడా ప్రకటన ఇవ్వడానికి ముందస్తు అనుమతి అవసరం లేదు, కానీ కాకపోతే పెయిడ్ ఆర్టికల్గా దీన్ని అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి, ఖర్చుగా రాస్తామని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా మైకులకు కానీ, ప్రచారాలకు కానీ, అంటే ర్యాలీలకు కానీ, సభలకు కానీ, సమావేశాలకు కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే వారికి మాత్రం తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని చెప్పి ఒక పక్క జిల్లా కలెక్టర్ రాజకీయ నాయకులందరికీ కూడా వివిధ రాజకీయ పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారనే మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమలవుతుంది కాబట్టి NREGS పనులు చూసుకున్నట్లయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, కన్వర్జెన్స్ పనులు మాత్రం ఆపివేయాలని, అదేవిధంగా కూలీ పనులు మాత్రం చేసుకోవచ్చు అని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సభలకు కానీ, వేదికలకు కానీ, బారికేడ్లకు కానీ ఏదైనా సరే
తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి, అనుమతి తీసుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక పక్క హెచ్చరించారు. ఇంకా ఫేక్ వార్తలు అంటే ఎలాంటివి కూడా అవాస్తవాలు రాసినట్లయితే మాత్రం దానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా కలెక్టర్ ఈరోజు ఆదేశాలు జారీ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇక రెండో వార్త విషయానికి వస్తే బొబ్బిలిలోని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బేబీ నాయన ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించారని మనం చెప్పుకోవచ్చు. ఇక అక్కడ తెలుగుదేశం పార్టీ అంటే ఈ ప్రచారం యొక్క ప్రారంభం ఎప్పుడైతే అయ్యిందో ఇక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ సంబంధించినటువంటి అందరి నాయకుల్లో కూడా ఒక ఉత్సాహం కలిగిందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అయితే ఒక పక్క వైసీపీ సంబంధించినటువంటి అభ్యర్థి కూడా సంబంగి వెంకట చిన్నప్పల నాయుడు అదేవిధంగా దీనికి సంబంధించి అంటే గట్టి పోటీ ఉంటుందని చెప్పి ఒక పక్క అంటున్నారు. కాకపోతే ఎప్పుడైనా సరే ఎలాంటి సహాయానికైనా సరే బేబీ నాయన తనకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ సరైనటువంటి న్యాయాన్ని సరైనటువంటి సహాయాన్ని అందజేస్తారని చెప్పి ఒక పక్క ప్రజలైతే చెప్తున్నారు. అయితే మనం ఈ యొక్క పోటీ అనేది ఎలా జరుగుతుందనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఇక మూడో ప్రధాన అంశమైనటువంటి చూసుకున్నట్లయితే కోలగట్ల వీరభద్రస్వామి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఈరోజు జోనల్ ఇన్ఛార్జ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ అంటే గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో కూడా ఏదైనా జరిగిందంటే ఒక్క వైసీపీ పాలనలో మాత్రమే అభివృద్ధి జరిగిందని చెప్పి కోలగట్ల వీరభద్రస్వామి చెబుతున్నారు. ముక్తకంఠంతో అంటే ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి ఒక పక్క ప్రతిపక్ష నాయకులు అదేవిధంగా అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని చెప్పి ఒక పక్క వాళ్ళపై విమర్శలు కూడా చేశారు. అలాంటి వాటిని నేను పట్టించుకునే పరిస్థితే లేదని నా అభివృద్ధి నన్ను గెలిపిస్తుందని చెప్పి కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టంగా చెప్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఏదేమైనప్పటికీ ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణంలో వైసీపీలో కూడా కార్యకర్తల్లో కూడా ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణంలో వీరభద్రస్వామి గెలుస్తారని చెప్పి ధీమా అయితే వ్యక్తం చేస్తున్నట్టు మనకు సమాచారం తెలుస్తోంది. ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు తీసుకున్నట్లయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్తలు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈరోజు స్పష్టమైనటువంటి ప్రెస్ మీట్ను మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇంకో పక్క బొండా ఉమా ఈ ట్యాపింగ్ అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుందని చెప్పి ఆరోపణ అయితే చేశారు. ఈ రెండు విషయాలపై సీనియర్ జర్నలిస్ట్ మహాపాత్ర గారితో బ్రేక్ తర్వాత మనం ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా సరే సహించేది లేదని చెప్పి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈరోజు ఒక ప్రెస్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా బొండా ఉమా ఒక ఆరోపణ అయితే చేశారు. ఈ రెండు విషయాలపై సీనియర్ జర్నలిస్ట్ మహాపాత్ర గారు మన స్టూడియోకి వచ్చారు. ఆయన అడిగి తెలుసుకుని సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. అసలు ఏంటి ఈ యొక్క రాష్ట్రం సంబంధించినటువంటి అంటే ఈ ఎన్నికలు షెడ్యూల్ ఎప్పుడైతే విడుదలైందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ ఉంటుందని చెప్పి మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మనకి ఈరోజు మీడియా సమావేశంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో వెల్లడించారు. అసలు ఈ 144 సెక్షన్ ఉండడం వలన ఏ విధంగా ఉండబోతుంది, అసలు స్టేట్ అది సాధ్యమేనా, ఎలా ఉంటుంది అసలు అంటారు? ముందుగా వాజీ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి వాజీ ఛానల్ వీక్షకులకి నమస్కారాలు. సంతోష్ గారు మీరు అడిగింది కరెక్ట్. ఎందుకంటే ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ మీనా గారు ప్రెస్ మీట్ చూశాను. 144 సెక్షన్ అనే అమలు అనేది ఖచ్చితంగా ఉండాలి. అది అమలవుద్దనే నమ్మకం ఉంది. ఎందుకంటే నిన్న పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయని ఆ 3 జిల్లాల ఎస్పీలకి నోటీసులు ఇవ్వడం, రేపు సాయంకాలం 4 గంటల్లోగా దానికి వివరణ ఇవ్వమని చెప్పేసి ఎప్పుడైతే నోటీసులు జారీ చేశారో ఒక నమ్మకం అయితే వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా పనిచేస్తుందని. అలాగే ఒప్పంద ఉద్యోగులు, వాలంటీర్లు అధికార పార్టీకి సపోర్ట్ చేస్తూ ఎలక్షన్ దీంట్లో పాల్గొంటున్నారని దీని మీద వాళ్ళని తొలగించడం కూడా జరిగింది. అది సుమారు అంటే 46 మంది వాలంటీర్లను, ఒప్పంద ఉద్యోగులను ఈరోజు మేము తొలగించామని చెప్పి స్వయంగా ఎన్నికల అధికారి మనకు చెప్పారు. అంటే వాలంటీర్లు పాల్గొనడం వలన అసలు యాక్చువల్లీ పాల్గొనడం వలన చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంటారు. దానికి ఎలా అవుతుందంటారు ఇదంతా? అది వాలంటీర్లకి జీతం ఎక్కడి నుంచి ఇస్తున్నారండి? అది పార్టీ ఫండ్ కాదు కదా, అది ప్రభుత్వ నిధుల నుంచి ఇస్తున్నారు కాబట్టి చర్యలు తీసుకున్నారు, తొలగిస్తామన్నారు. అదే ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళని సస్పెండ్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కమిషనర్ గారు ఈరోజు ప్రకటించడం జరిగింది.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు అంటే ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక దగ్గర ఒక వేదికపైకి ఉండకూడదని చెప్పి ఆయన స్పష్టంగా మనకి ఎన్నికల కమిషనర్ గారు ఈరోజు చెప్పారు. ఏంటి అసలు అది సాధ్యమైన ఎటువంటి చర్యలు తీసుకునే అధికారం వాళ్ళకి సీఈఓ అంటే ఎలక్షన్ కమిషన్కి వాళ్ళకి ఎలా ఉంది? ఈరోజు మీకు ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే రాజమల్లు గారు కూడా ఈ ప్రచారం సంబంధించి అనుమతులు లేకుండా ఇచ్చేసారన్న దాని మీద ఆయన మీద కూడా కేసు నమోదైంది. ఈరోజు ఎఫ్ఐఆర్ ఇచ్చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య అసలు ఏంటంటే అక్రమ నగదు రవాణా, మద్యం ఒకటి. అవును, ఈ రెండు కూడా అక్రమంగా రవాణా అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని మన ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా నివారించగలదంటారు? మీకు ఎన్నికలంటే తప్పకుండా మద్యం, డబ్బు అనేది ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అవి లేకుండా ఎన్నికలు జరగవు అసలు. అందులో ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్లో దీనికి బాగా రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు బాగా అలవాటు చేశారు. కాబట్టి అవి లేకుండా ఎన్నికలు జరగవు. ఎంత కట్టడి చేసినా సరే, ఎంత ఇచ్చేసినా సరే అవి జరుగుతూనే ఉంటాయి. దాన్ని పూర్తి స్థాయిలో నివారించగలిగితే బాగుంటుందని అభిప్రాయం. అదేవిధంగా ప్రధాని మోదీ జరిగినటువంటి సభలో భద్రతా లోపాలు ఉన్నాయని చెప్పి ఆయనకి ఫిర్యాదు అందిందని చెప్పి ఎన్నికల కమిషనర్ మనకి దీనికి సంబంధించి ఒక మీడియా వాళ్ళు చెప్పేశారు కదా, నా పరిధిలో లేదు ఇది, అందుకే నేనేం చేయలేను అని చెప్పేసి. దానికి సంబంధించి మరి కేంద్ర హోంశాఖ దాని మీద దర్యాప్తు జరిపించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అది రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలో లేదని స్వయంగా ఆయన చెప్పారు. కాబట్టి కేంద్రమే దాని మీద జోక్యం చేసుకోవాలి. అంటే ఒక సువిధ యాప్ ద్వారా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సువిధ యాప్ ద్వారా వీరంతా కూడా అనుమతులు పొందాలని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఈ సువిధ యాప్ అసలు ఏంటి? అసలు ఈ యాప్లోకి వీళ్ళు రాజకీయ నాయకులు కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు అనమాట. ఏంటి అసలు ఆ యాప్ తెలుసుకోగలరా? లేకపోతే తప్పకుండా తెలుసుకోవాలండి. ఎందుకంటే రాజకీయంగా పోటీ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా సువిధ యాప్ గురించి వివరంగా తెలుసుకొని దాని ప్రకారం అనుమతులు తీసుకొని చేస్తే మంచిది. లేదంటే ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ హెచ్చరిక చేసింది, అనుమతులు లేకుండా ఎటువంటి ప్రచారం చేసినా, బహిరంగ సభలు నిర్వహించినా చర్యలు తీసుకుంటామన్నారు. కాబట్టి తీసుకుంటారు. సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు అని చెప్పి ఒక పక్క ఆయన చెప్తున్నారు. సివిజిల్ యాప్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో సరైనటువంటి అవగాహన వారికి ఉండలేకపోవచ్చు అని చెప్పి ఒక అభిప్రాయం. అది ఎలా ఈ ఒక అవేర్నెస్ వీలైతే ఎన్నికల్లో అవేర్నెస్ చేయాల్సి ఉంటుందంటారా? ఏంటంటారు? లేదండి, అవేర్నెస్ అయితే లేదండి అని లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉంది. కురుపాం నియోజకవర్గం చూసుకుంటే మారుమూలగా మండలాలైన గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జీఎం వలస మండలాల్లో కూడా నెట్వర్క్ సౌకర్యాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా చేయాలి. ఎందుకంటే దీని ద్వారా ఫిర్యాదులు చేస్తే 100 నిమిషాల్లో 376 సమస్యలు పరిష్కరించామని చెప్పేసి ఈరోజు ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పడం జరిగింది. దాని మీద యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. దాని మీద ఫిర్యాదులు చేసుకోవచ్చు. ఇది మంచి విధానమే అమలు చేశారనేసి అనుకోవచ్చు. అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారి యొక్క గాజు గ్లాస్ అనేది అది నిషేధం కాదని చెప్పి అతను చెప్తున్నారు. ఏంటంటారు? అది కరెక్టా? లేకపోతే ఎన్నికల అధికారే డైరెక్ట్ చెప్పారు కాబట్టి ఇది నిషేధం లేదు కదా. మరి ఎన్నికల కమిషన్ చెప్పిన తర్వాత మరి అదే కదా ఫైనల్. ఇది ఉండదు. అది ఏంటంటారా? పర్వాలేదా? అది పర్వాలేదు. దానికి సంబంధించి ఏంటనేది అదే తర్వాత ఇప్పుడు 4 ఏళ్ళుగా అసలు డిఎస్సి అంటేనే అసలు నిరుద్యోగులు ఎంత ఎదురుగా చూస్తున్నారు. ఈ ఎలక్షన్ సమయంలో ఈ మనకి వైసీపీ ప్రభుత్వం అవునండి ఏదైనామండి ప్రభుత్వం ఇప్పుడు తీసుకొని వచ్చింది డిఎస్సి అనేది. ఇప్పుడు ఎలక్షన్ సమయం కూడా మనకు ఇప్పుడు వస్తుంది కాబట్టి డిఎస్సి జరిగే అవకాశం ఉందా? డిఎస్సి అసలు అభ్యర్థులు కొంతమంది అయితే అప్పీల్ కూడా చేశారంట. 1000 మంది మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి అప్పీల్ కూడా చేస్తూ ఈ తొందరగా జరపండి లేకపోతే ఏదో చేయండి అని చెప్పి చేశారంట. జరిగే అవకాశం ఉందంటారా? ఎలా జరుగుతుంది? ఎన్నికలు కోడ్ ఉన్నప్పుడు అది జరిగే అవకాశం లేదు. ఎన్నికలు తర్వాత జరిగితే జరగవచ్చు. ఇది తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి? బొండవమ్మ ఒక విమర్శలు అయితే చాలా చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ వలన ఎలాంటి అనర్థాలు జరగకుండా చూడాలని చెప్పి ఎన్నికల సంఘం మేము ఫిర్యాదు చేస్తామని చెప్పి బొండవమ్మ గారు మనకి ఈరోజు చెప్పారు. అసలు ఏంటి ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి? అసలు ఒక ప్రజల్లో ఒక ఆందోళన అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఏమంటారు? ఫోన్ ట్యాపింగ్ అనేది యాక్చువల్గా దానికి చాలా అనుమతులు ఉండాలి. ఎందుకంటే దేశ రక్షణకు సంబంధించి కానీ లేకపోతే కొన్ని విధ్వంసకర సంఘటనలు జరిగే
అవకాశం ఉందని కానీ మతోన్మాదాలు గట్రా ఏమైనా ఇచ్చేస్తారని కానీ అలాంటప్పుడు ఫోన్ ట్యాపింగ్కి అనుమతులు తీసుకోవాలి. అదే కేంద్ర స్థాయిలో అయితే సెంట్రల్ హోమ్ సెక్రటరీకి, రాష్ట్ర స్థాయిలో అయితే స్టేట్ హోమ్ సెక్రటరీకి పూర్తి స్థాయిలో అసలు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ మేము చేద్దాం అనుకుంటామంది దానికి ఒక ఫార్మెట్ ఉంటుంది. ఆ ఫార్మెట్లో వాళ్ళు అప్లై చేసుకోవాలి. అప్పుడు హోమ్ సెక్రటరీ దాని మీద పరిశీలన జరిపి తప్పదు మనం ఇవ్వాలంటే ఆ పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ మేరకు ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఉదాహరణకి మీరు నేను మాట్లాడుకుంటే మీ ఫోన్ను వాయిస్ని నేను రికార్డ్ చేయడం కూడా నేరమే. గుజరాత్లో ఒక సంఘటన జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటే భార్య తాలూకా రికార్డ్ని భర్త రికార్డ్ చేశాడు వాయిస్ని. దాని మీద తర్వాత గొడవలు వచ్చి వీళ్ళు కోర్టుకు వెళ్ళింది ఆవిడ. కోర్టుకు వెళ్తే దాని మీద కోర్టు పనిష్ చేసింది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా నేరం. మీకు కర్ణాటక, రాజస్థాన్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ దీని మీద చాలా రగడ జరిగింది. అయితే దాని మీద ప్రభుత్వాలు దర్యాప్తం చేయలేదు. ఉదాహరణకు తీసుకుంటే మనం తెలంగాణలో ఏమైంది, అధికారం మారిన వెంటనే దాని మీద రేవంత్ రెడ్డి సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు. యాక్షన్ తీసుకున్న తర్వాత డిఎస్పీ ప్రణీత్రావుని ఇప్పుడు పరిస్థితి ఏంటైనా ఆయన అరెస్ట్ అవ్వడం ఇవన్నీ జరిగాయి కదా. ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణలో చాలా సంచలనం అంతే. అంతేకాకుండా ఇప్పుడు వరంగల్ అక్కడ బదిలీ అయ్యి వరంగల్ వెళ్ళిన ఇద్దరు సిఐ స్థాయి అధికారుల మీద కూడా ఈరోజు కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం, అది జరగకూడదు. అది దేశ రక్షణకు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ ఏమైనా వాళ్ళ ప్రమేయం ఉన్నప్పుడు మాత్రమే అలా చేయాలి తప్పించి రాజకీయ పార్టీ నాయకులు అలాంటి నిర్వహించడం చాలా నేరం. అది అంటే మోదీకి సంబంధించినటువంటి బీజేపీ కూటమిలో ఉంటుండగా కూడా అంటే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఈ ట్యాపింగ్కి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకోబోతుందా? అంటే ఇదంతా ఒక దీనిగా జరుగుతుంది కాబట్టి ట్యాపింగ్ వలన ఎన్నో నష్టాలు జరిగే అవకాశం ఉంది. తప్పకుండా ఉంటుంది నష్టం. ఫోన్ ట్యాపింగ్ తప్పకుండా నష్టాలు ఉంటాయి. అది ఆ పరిస్థితులు ఎంతవరకు దారితీస్తే ఎక్కడి వరకు దారితీస్తే తెలియదు. దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన వారిపై ఇప్పుడు ప్రణీత్రావు మీద ఎలాగైతే చర్యలు తీసుకున్నారో అటువంటి చర్యలు కంటిన్యూ చేస్తే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ భయాందోళనలు పెరుగుతాయి. దానికి కొంతవరకు అడ్డుకట్ట వేయచ్చు. మిగతా పార్టీ నాయకులు కూడా అంటే మిగతా పార్టీ నాయకులకు కూడా ఈ ట్యాపింగ్ అనేది ఉండే అవకాశం ఉందంటారా? అసలు ఏంటంటారా? ఉండొచ్చు. ఎవరైతే ప్రత్యర్థి గట్టోడు అన్నప్పుడు వాళ్ళ మీద ఉంటుంది నీకు గ్యారంటీగా. మరి ఇప్పుడు పెద్ద పార్టీల మీద ఉంది తప్పించి మిగతా చిన్న చితక పార్టీల మీద అటువంటి లేవు కదా ఫోన్ ట్యాపింగ్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ ఎంపీ స్థానాలపై కూడా సందిగ్ధత కొనసాగుతుంది. టికెట్ల కేటాయింపులో కాలయాపన వైసీపీకి అనుకూలంగాను టీడీపీకి ప్రతికూలంగానూ ఉంది. అసలు ఏంటంటారు సీనియర్ జర్నలిస్ట్గా దాని ప్రభావం ఏంటంటారు? మనకు ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడేమొచ్చి వైజాగ్ ఉంది. వైజాగ్ ఏమొచ్చి బీజేపీ వాళ్ళు కావాలంటున్నారు. ఒకవేళ బీజేపీకి ఇస్తే అక్కడ బాలకృష్ణ గారు అల్లుడు గారు భరత్ గారు ఉన్నారు. భరతం తప్పించాలంటే మళ్ళీ భీమిలి ఏదో ఒక సీట్ కేటాయించాలి. అందుకని చెప్పేసి ఆ భీమిలిని అలాగ తేల్చుకొని అలాగ అట్టి పెట్టించారు. అలాగే విజయనగరం బీజేపీ కేటాయించిన స్థానాన్ని మాకు వైజాగ్ కేటాయించండి, విజయనగరం వచ్చి తెలుగుదేశంకి ఇద్దామని అదొక ప్లాన్ అంతా. ఎందుకంటే ఎత్తుకు పై ఎత్తు లేకపోతే, ఎందుకంటే రేపు ఎన్నికల్లో విజయమే పరమావధికి వెళ్తున్నారు కాబట్టి ఒక అంచనాకు రాలేకపోతున్నారు. అంటే భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ కూడా కలయిక అనేది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఈ మూడు పార్టీల మధ్య అంటే సఖ్యత ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఈ పార్టీలకు సీట్ల కేటాయింపులో ఎలా ఉండబోతుంది అంటారు? అధికార పక్షమైనటువంటి వైసీపీని ఎదిరించే శక్తి వీరందరికీ ఉంటుందా? అసలు ఏంటంటారు? సఖ్యత మనం పక్కన నిలబడలు చూస్తున్నాం కదా. సఖ్యత అంత సఖ్యతగా ఉన్నారు. జనసేన కేటాయించిన స్థానంలో ఈరోజు వరకు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ వచ్చి మద్దతు ప్రకటించడం కానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కానీ జరగట్లేదు. అది పార్టీ అధిష్టానం దాని మీద సీరియస్గా తీసుకొని నాయకులకు హెచ్చరికలు జారీ చేసి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఫలితాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతానికి మన విజయనగరం పార్లమెంటరీకి సంబంధించి ఎవరికి వచ్చే అవకాశం ఉంది? అంటే తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పార్లమెంటరీ స్థానానికి ఎవరికి అర్హత ఉంది? అసలు విజయనగరం ఎంపీ స్థానానికి ఎవరు కేటాయిస్తే మన అధికార పక్షమైనటువంటి అభ్యర్థి అయినటువంటి బెల్లాని చంద్రశేఖర్ను ఢీకొట్టగల శక్తి ఎవరికి ఉందంటారు? ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎంపీ స్థాయిలో పోటీ చేసే అభ్యర్థులు అయితే లేరండి. కంది చంద్రశేఖర్ అంటున్నారు. చంద్రశేఖర్ అంత స్థాయిలో చేయగలడా లేదంతా కూడా సందిగ్ధం. ఈరోజు వినిపించేది ఏంటంటే ఆ నోట ఈ నోట చిట్ట చివరికి ఇది బీజేపీ కేటాయించిన స్థానాన్ని వైజాగ్ మారుస్తూ విజయనగరం టీడీపీకి ఇస్తారన్న ఒక టాక్ వచ్చింది.
చివరి నిమిషంలో అశోక్ గజపతిరాజు రంగంలో దిగుతారు, ఆయనే పోటీలో ఉంటారని కూడా వినవస్తుంది. అంటే ఒక వేవ్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇదంతా తెలుగుదేశం అంటే ఒక గతంలో చూసుకున్నట్లయితే వైసీపీకి ఒక వేవ్ వచ్చింది. అంటే ఒక ఛాన్స్ నాకు ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడగడం, ఆ తర్వాత అంతకుముందు పాదయాత్ర చేయడం, కొన్ని సీట్లు రావడం, తర్వాత ఒక ఎన్నికల సమయంలో ఒక వేవ్ అయితే వచ్చింది. ఇప్పుడు అదే వేవ్ మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించి వాళ్ళకి వచ్చే అవకాశం ఉందా? లేకపోతే వైసీపీకి సంబంధించి అంటే ఒక చాలా ప్రధానమైనటువంటి ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలుపరిచి అంటే అవినీతి లేకుండా చేశామని చెప్పి ఒక పక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఈ వేవ్ ఎవరికి వచ్చే అవకాశం? అంటే వైసీపీకి ఆల్రెడీ గతంలో వచ్చింది, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఏం వచ్చే అవకాశం ఉందా? ఇప్పటివరకు అయితే అటువంటి ఎక్కడ కనిపించట్లేదు. కేవలం ప్రభుత్వ వ్యతిరేకత తప్పించి టీడీపీ ఆ వేవ్ అనేది 3 పార్టీలు కలిసినప్పటికి కూడా అంతగా మన జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే ఆ ప్రభావం ఏ కాన్స్టిట్యున్సీలో కూడా కనిపించట్లేదు. కాకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నోళ్ళు మాత్రం బయటపడకపోయినా వాళ్ళు ఈ కూటమికి వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలోని ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నియమావళికి సక్రమంగా అమలు చేయడం ఎంతవరకు సాధ్యమైందంటారు? అంటే ఎన్నికల సంఘం ఈ నియమావళిని ఎంతవరకు సాధ్యవంతంగా చేయగలంటారు? నియమావళిని పూర్తి స్థాయిలో చేస్తే ప్రశాంతమైన ఎన్నికలు జరుగుతాయండి. నియమావళిని తొంగలో తొక్కితే చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుందండి. అదేవిధంగా ఇప్పుడు అంటే ఈ ఎన్నికల ఉల్లంఘన సంబంధించి అంటే పాఠ్య పుస్తకాలలోను, అదేవిధంగా ఇంకా మిగతా సంబంధించినటువంటి యాప్ల్లోను, ప్రభుత్వ సంబంధించినటువంటి యాప్ల్లోను కూడా ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలను ఇంకా పొందుపరిచే ఉన్నాయన్నమాట. అవి తొలగించే అవకాశం ఉందంటారా? లేకపోతే అసలు ఏంటి, అసలు ఈ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టే కదా? అది చాలా చోట్ల ఇప్పటికీ కూడా మనం ప్రసార మాధ్యమంలో చూస్తున్నాం. ఇప్పటికి కూడా కనిపించినట్టు అంటించినట్టు ఈరోజు వార్తల్లో చాలా చూశాను, పత్రికలు కూడా చూడడం జరిగింది. కొంతమంది ఉద్యోగులు, కొంతమంది అధికారులు ఇంకా అధికార పార్టీని కొమ్ము కాస్తూ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పరిస్థితులు చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది. అది పూర్తి స్థాయిలో చేయాలి. అలా చేయనటువంటి వారికి ఎలక్షన్ కమిషనర్ ఈరోజు ఏదైతే ప్రకటించారో అటువంటి చర్యలు తీసుకుంటూ ఉద్యోగస్తుల మీద అమలవుతుంది అంటారు. అయితే సుమారు అంటే 15,000 బ్యానర్లు, పోస్టర్లు ఇవన్నీ కూడా మేము తొలగించామని చెప్పి జిల్లా కలెక్టర్ సాక్షాత్ ఈరోజు మీడియా సమావేశంలో చెప్పారు. అయితే ఈరోజు ఒక 2 రోజులుగా కురిసినటువంటి వర్షం కారణంగా ఆ యొక్క ప్లాస్టర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంటించినవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అసలు మళ్ళీ అవి కంప్లీట్గా చేసే అవకాశం ఉందంటారా? అసలు ఏంటి? అదే చెప్పాను కదా, అందుకే తూతూ మంత్రంగా చేస్తున్నారు తప్పించి అది పూర్తి స్థాయిలో చేయట్లేదు. అది పూర్తి స్థాయిలో ఎలక్షన్ అయిన వరకు కూడా మీరు అన్నట్టు గాలికో వర్షంకో మళ్ళీ ఊడిపోతే మళ్ళీ అంటించడం ఇవన్నీ కాకుండా అది పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొని పూర్తి స్థాయిలో అధికారులు దాని మీద దృష్టి పెట్టి చాలా దీనిగా పగడ్బందీగా కనిపించుకొని చేయాలి. ఇంకా వాహనాలు అంటే రేషన్ సంబంధించినటువంటి వాహనాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఇస్తున్నాయని చెప్పి ఒక ప్రధాన పత్రికల్లో కూడా మనం చూస్తాం. అవును, అసలు అది ఎంతవరకు వాస్తవం అంటే దాన్ని కంప్లీట్ చేసే అవకాశం చేయాలి కదా, తప్పకుండా చేయాలి. ఎలక్షన్ కమిషన్ రూల్స్ని తప్పకుండా పాటించాలి. పాటించినప్పుడే మనం స్వచ్ఛమైన ఎన్నికల్లోకి వెళ్ళగలం. దాని మీద అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. ఆ వాహనాలను దీనికి అవి కానీ 108 కానీ 104 వాహనాలు కానీ, నెక్స్ట్ ఇప్పుడు ప్రతి పత్రంలో జన్మ మరణాలు దీంట్లో కూడా వైఎస్ జగన్ గారి ఫోటో ఉంటుంది. మరి కొత్త స్టేషనరీ వచ్చిన వరకు అవి సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరగదు. దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టి వాటిని కూడా అమలు చేయాలని ప్రజల కోరిక. అయితే ఇప్పుడు ఇంకా మరో పక్క ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థులు ఇప్పుడు అందరూ కూడా త్వరలో అంటే ఆల్రెడీ కొన్ని ప్రకటించారు ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించి, ఇంకా ఎంపీకి సంబంధించి ఇంకా కొన్ని ప్రకటించారు. మన జిల్లాలో ఇంకా ఎస్కోట కానీ చీపురుపల్లి కానీ తెలుగుదేశం ప్రకటించలేదు కదా. ఎస్కోట కూడా చీపురుపల్లి కూడా రెండూ ప్రకటించలేదు. ఇంకా విజయనగరం ఎంపీ అభ్యర్థి ప్రకటించలేదు. కారణం ఏంటంటారు? కారణాలంటే దీంట్లో అంటే మనం ఈ చర్చలో చెప్పలేని అంశాలు కూడా చాలా ఉన్నాయి. టికెట్లు ఎందుకు ఆపారు ఏమిటి అనేది అవన్నీ పార్టీ అంతర్గత విషయాల్లో కొన్ని కారణాల వల్ల ఆపడం జరిగింది. 2-3 రోజుల్లో వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎన్నికల నియమ నిబంధనలకు సంబంధించి ఉదయం 10 నుంచి 6 గంటల వరకు మాత్రమే ప్రచారం జరపాలని చెప్పి ఒక పక్క చెప్తున్నారు. కానీ అవి అంటే ఉల్లంఘిస్తూ కూడా ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఏంటంటారు, అది దానిపై యాక్షన్ తీసుకుంటున్నారా? ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా కీలకమైనవండి. ఈసారి
ఎన్నికల కమిషన్ ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు చేయాలి అంటే జరగదు. ఎందుకంటే ఈ టైము మనకి లక్కీగా ఏంటంటే ఈసారి 4వ విడతల ఎన్నికలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఏంటంటే మరి ఇంకా బలాన్ని కూడగొట్టుకోవాలి, మద్దతును పొందాలి అంటే మిగతా టైముల్లో కూడా రహస్య ప్రచారాలు అవి ఉంటాయి. కొన్ని వర్గాల్ని వాళ్ళు సమావేశపరిచి వాళ్ళ ఓటు హక్కును కోరడాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కామన్, అవన్నీ జరుగుతాయి. దాన్ని ఎవరు నివారించలేడు. అంటే వీళ్ళు మరి అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కానీ లేకపోతే ఈ నియమ నిబంధనలు పాటించడానికి వాళ్ళు చర్యలు తీసుకోవాలి కదా. తప్పకుండా తీసుకోవాలి. తప్పకుండా తీసుకోవాలి. దాని మీద ఖచ్చితమైన ఆరోపణలు చేసి రుజువు చేయగలిగితే తీసుకుంటారు ఎలక్షన్ కమిషన్. అదే అంటున్నా, తీసుకుంటారా, తీసుకోగలరా లేకపోతే లేదా ఏంటంటే? అవును, దాని మీద సరైన ఆధారాలు ఉండాలి కదా. ప్రచారం సమయం కాని సమయాల్లో కూడా ప్రచారం చేస్తున్నట్టు దానికి తగ్గ ఆధారాలతో కంప్లైంట్ చేస్తే డెఫినెట్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు చీపురుపల్లిలో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఎవరై ఉండే అవకాశం ఉంది ఇప్పుడు? అంటే ఇంతకుముందు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పారు కదా ఈరోజు, నేను వెళ్ళను, నాకు బొబ్బిలే భీములే ఇవ్వండి అని చెప్పేసి. అందుకని నాగార్జునకి వచ్చే అవకాశం ఉంది. నాగార్జున తప్పించి ఇంకొక అభ్యర్థి అక్కడ ఎవరు లేరు. అయితే గంటా లేదంటే నాగార్జున, కాబట్టి గంటా రాననిసారు కాబట్టి డెఫినెట్గా నాగార్జునకి ఇచ్చే అవకాశం. ఎందుకు ఆలస్యం అవుతుంది? మీకు ఇంకోటండి, చీపురుపల్లిలో నాగార్జున తెలుగుదేశం పార్టీని బలపరిచాడు. సో ఇప్పటికే స్థానికులందరూ కూడా అంటే కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ తనకే అదే ప్రజా సమస్యలు తెలుసుకొని ఇవన్నీ చేశాడు. చాలామందిని కూడా క్యాడర్ని డెవలప్ చేశాడు ఆయన. మీకు ఫస్ట్ లిస్టులోనే కానీ నాగార్జున పేరు కానీ ముందు ఆయన వెల్లడించుంటే పరిస్థితి చాలా దీనిగా ఉండేది, టీడీపీకి అనుకూలంగా ఉండేది. ఎప్పుడైతే ఇచ్చేలేదో అంత క్యాడర్లో కొంచెం డేలా పడింది లేట్ చేయడం వల్ల. ఇప్పటికీ ఆ డేలా కొనసాగుతుంది. వెంటనే అభ్యర్థిని ప్రకటిస్తే బాగుంటుంది. లేట్ చేస్తే అక్కడ టీడీపీకి నష్టమే. ఇంకా ఎస్కోట్ సంబంధించి సిట్టింగ్ అంటే అంతకుముందు పనిచేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మాజీ ఎమ్మెల్యే వాళ్ళ లలిత్ కుమారి, అదేవిధంగా ఇప్పుడు ఎన్ఆర్ఐ క్యాండిడేట్ అయినటువంటి గొంప కృష్ణ, వాళ్ళ ఇరువురికి కూడా ఛాన్స్ ఉందని చెప్పి ఎస్కోట్ నియోజకవర్గం ఇంతవరకు ఆపారనమాట. అవును, ఈ ఇరువురికి ఎవరికి వచ్చే అవకాశం ఉందంటారు ఎస్కోట్ నియోజకవర్గం? మీకు లలిత్ కుమార్కి ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ప్రకటించారు. అక్కడ గొంప కృష్ణకి అక్కడ లోకేష్ మద్దతు ఎక్కువగా ఉంది. లోకేష్ కూడా ఐవీఆర్ దీంట్లో ఆయనకి ఎక్కువ ఇది ఉంది కాబట్టి ఆయనకి ఇవ్వాలని దేని మీద ఆపేరని తెలుస్తుంది. మరి ఇద్దరిలో టికెట్ ఎవరికి వస్తుందంటే ఇది మాత్రం ఇప్పుడు చెప్పలేం. అంటే ఒకవేళ అంటే అక్కడ దానికి సంబంధించి రఘురాజ్ వాళ్ళ భార్య కూడా తెలుగుదేశం పార్టీలో ఈ మధ్యన చేరడం జరిగింది. అయితే ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక హైట్కి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే వైసీపీ సంబంధించినటువంటి కొడబండి శ్రీనివాసరావు గారు గెలిచే అవకాశం ఉందంటారా? అంటే ఈ ముగ్గురు కలుస్తారు. అంటే ఈ టికెట్ ఎప్పుడైతే కేటాయింపు గొంపకృష్ణకు ఒకళ్ళ కేటాయిస్తే కోల లలిత్ కుమారి సపోర్ట్ చేస్తుందా, చేయదా? లేకపోతే కోల లలిత్ కుమార్కి కానీ సీట్ కానీ ఇచ్చినట్లయితే గొంపకృష్ణ సపోర్ట్ చేస్తారా, చేయరా? ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక సందిగ్ధమైనటువంటి ప్రశ్న అయితే ఉంది. ఎలా అంటారు అసలు దీనికి? మీకు కోళ్ళ ఫ్యామిలీకి ఒక ఇమేజ్ అంటూ ఉందండి అక్కడ. ఎందుకంటే కోలప్పలనాయుడు ఉత్తరావెల్లి ఎమ్మెల్యేగా చేస్తూ మంత్రిగా చేస్తూ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో ఉత్తరావెల్లి తీసి ఎస్కోట పెట్టడం, అంతవరకు ఎస్కోట ఎస్టీ నియోజకవర్గం ఉండడం, తర్వాత జనరల్ అవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఫ్యామిలీకి ఒక ప్లస్ పాయింట్ అంటూ ఉంది. నెక్స్ట్ రఘురాజు ఈ రోజుకి రఘురాజు గారు ఆ వర్గం అంతా మా మండలం మొత్తం కాన్స్టిట్యూన్సీలో పర్యటించి చెప్తున్నారు కదా, కడుబండి శ్రీనివాసరావుకి టికెట్ ఇవ్వద్దంటే ఇచ్చారు కాబట్టి మనం అందరం కడుబండి నోడిద్దామని ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ. దానికి తోడు అతని శ్రీమతి ముందు మిగతా ఎంపీటీసీలు సర్పంచ్లు చాలామంది క్యాడర్ కూడా టీడీపీలో చేరడం జరిగింది. ఆ క్యాడర్ అక్కడ గొంపకృష్ణవని కోల లలిత్ కుమార్ ఉన్నాయి, ఎవరైనా సరే డెఫినెట్ చేస్తారు తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే రఘురాజు కూడా తక్కువ అంచనా ఆయనకంటూ ఒక క్యాడర్ ఉంది, ఆయనకంటూ ఒక పలుకుబడి ఉంది కాబట్టి ఆ ప్రభావం గ్యారంటీగా చూపిస్తుంది వైసీపీ మీద. అంటే విజయనగరం జిల్లాకు సంబంధించి అంటే పాత జిల్లాలకు సంబంధించి 9 నియోజకవర్గాల్లోని కూడా అంటే ఏ పార్టీకి ఎక్కువగా స్థానాలు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ప్రస్తుతానికి తెలుగుదేశం 2 టికెట్లు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఏ పార్టీకి ప్రస్తుతానికి ఎవరికి వచ్చే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికైతే ఉమ్మడి విజయనగరం నియోజకవర్గంలో ప్రస్తుతానికి తప్పకుండా గెలిచే స్థానాలు అయితే చీపురుపల్లి, సాలూరు, కురుపం, అది ఎవరికైనా చెప్తారు. ఆ 3 స్థానాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. మిగతావి వైసీపీ సార్, వైసీపీకి ఈ 3 వైసీపీ. చీపురుపల్లి, సాలూరు, కురుపం ఈ 3 నియోజకవర్గాలు వైసీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి మీరు చెప్తున్నారు. మీ అభిప్రాయం? మిగతా అన్ని కూడా కొద్దిగా అంతే. ఎలా ఉండబోతుంది అంటారు?
ఎలాగ ఉండబోతుందంటే కొంచెం ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి ఉందండి అన్ని వర్గాల్లో కూడా. అంటే ఇప్పుడు ఏదో లబ్ధి పొందుతున్నారు ప్రభుత్వం ద్వారా ఆ వర్గాలు తప్పించి మిగతా ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ వీళ్ళందరూ చాలా యాంటీగా ఉన్నారు కాబట్టి అది గజపతి నగరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పై కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి, తీవ్రంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ గజపతి నగరం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కొనపల్లి శ్రీనివాస్కి కొత్త ముఖాన్ని పరిచయం చేశారు చంద్రబాబు గారు, పక్క లోకేష్ గారు కూడా. ముఖాన్ని కొత్త అవ్వచ్చు కానీ వాళ్ళకంటూ వాళ్ళ కుటుంబానికంటూ ఒక రాజకీయ ఇది ఉంది కదండి. వాళ్ళ తాతగారు కొండపల్లి అప్పలనాయుడు గారు ఎంపీగా చేశారు, జడ్పీ చైర్మన్గా చేశారు, ఎంపీపీగా చేశారు. అలాగే వాళ్ళ ఫాదరు కొండలరావు గారు ఎంపీపీగా చేశారు, వాళ్ళ చిన్నాన్న కేఏ నాయుడు ఎమ్మెల్యేగా చేశారు. ఆ ఫ్యామిలీ కంటూ ఒక ఇప్పుడు అదే అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కొండపల్లి అప్పలనాయుడు గారు ఆయనకి ఎమ్మెల్యే సీటు రాలేదని చెప్పి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి పనిచేస్తున్నారా అంటే ఒక ఎడబాటు పెడబాటు అనేది ఉందని చెప్పి ఒక కొందరి అభిప్రాయంగా మనం భావించుకోవచ్చు. అదైతే నిన్నటి వరకు ఉండేది, ఆ చర్చలు ఏవో జరుగుతున్నాయి, వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తారని తెలిసి. ఇది మన సిద్ధం యుద్ధం కార్యక్రమంలోని సంబంధించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ మహాపాత్ర గారు చాలా విలువైనటువంటి సమయాన్ని కేటాయించి మనకి మరిన్ని వివరాలను అందించారు. నమస్తే. ఇంతటితో సిద్ధం యుద్ధం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి రేపు జరగబోయే సిద్ధ యుద్ధం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.